కరుణాకర్ రెడ్డి తిన్నాడు, సుబ్బారెడ్డి తిన్నాడు, ధర్మారెడ్డి గారు తిన్నారు అని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈ రోజున ఆ ధనం ఎందుకు వాపస్ తీసుకోలా? అది తప్పైనప్పుడు రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులని ఎందుకు వాపస్ ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేరు అంటే ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు ఒక్కసారి టీటీడీకి రాయించిన తరువాత రాసి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు టీటీడీకి అందజేసినారు. టీటీడీకి సొంతదారు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని తిరిగి ఇచ్చేటువంటి అధికారపు చట్టం టీటీడీకి లేదు. దాని మీద విపరీతమైనటువంటి రాద్ధాంతమంతా చేశారు. ఈ కాపలా కుక్కలు ఏమైనా ఇప్పుడు జయ విజయుల దగ్గర వాళ్ళిద్దరే కాకుండా కాపలా కుక్కలాగా కాస్తున్నాను అన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ పరకామణిలో దోపిడీ చేసి భాగస్వాములుగా ఉండి తాము దోచుకున్నటువంటి బంగారుకు నగదుకు దేవుడు తీసుకెళ్తాడేమోనని కాపలా కాస్తున్నారా కుక్క అని అడుగుతున్నా నేను. మీ దొంగతనం చేసినటువంటి ఆ సొమ్మును కాపలా కాస్తున్నారా దేవుడు తీసుకోకుండా? భక్తికి రక్తికి తేడా తెలియని వ్యక్తుల వల్లే పరకామణిలో భారీ మొత్తంలో స్వామివారి ఆభరణాలకు చోరీ అయ్యాయి. కానుకల్ని చోరీ చేయటం ఎంత పాపమో ఆ పనికి ఉసికొల్పిన ఈ టీటీడీ పాలక మండలి అసమర్థ పాలన సాగిస్తున్న బిఆర్ నాయుడు అధ్యక్షతన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యులే. కూటమి నియమించిన పాలక మండలి శ్రీవారి ఆభరణాలు కానుకలకు రక్షణగా కంటికి రెప్పలా ఉండాల్సింది పోయి ఆ కనురెప్పే శ్రీవారి ఆభరణాలను కాటేస్తోంది. నిందితుడి నుంచి పెంచులయ్య నుంచి కోటి ఆభరణాలు రికవరీ చేశారంటే ఇక అసలు పట్టుబడని ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయి? ఆ పెంచులయ్య కార్పొరేట్ సంస్థల దగ్గర మార్పిడి చేసినాడు, తాకట్టు పెట్టినాడు, సొమ్ము అమ్మినాడు, ఇన్ని రకాలైనటువంటి చర్యలు చేసినాడు. సుమా కేవలం 6 నెలల సమయంలోనే ఈ బరితెగింపుకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికే రవికుమార్ అనేటువంటి పరకామణి చోరీకి సంబంధించినటువంటి సంఘటన జరిగింది అని తెలిసి కూడా ఇంత బరితెగింపుకు వచ్చారు అంటే మా మీద దాడి చేయటానికి రవికుమార్ విషయాన్ని బయటికి వదులుతూ లోపాయికారిగా ఇలాంటి దొంగలతో పరకామణి సొత్తంతా కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు అన్నది సుస్పష్టం. వీళ్ళ మా మీద విమర్శలు చేసేది. ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నాం. రవికుమార్ పరకామణి కేసులో చిన్న తప్పు జరిగున్నా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ తప్ప చిన్న తప్పు జరిగి ఉన్నా దేనికైనా సిద్ధం పాలక మండలి సభ్యునిగా ఆ రోజుల్లో అధ్యక్షుడిగా సుబ్బారెడ్డి గాని